గోమాత సకల శుభదాత అంటారు. హిందూ సంస్కృతిలో గోవును సమస్త దేవతలకు నిలయంగా భావించి గోమాతగా పూజిస్తారు. నేటి రోజులో సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కరీంనగర్ కు చెందిన శ్రీ ధర్మశాస్త్ర సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో 108 మంది దంపతులతో సామూహిక గోమాత పూజ నిర్వహించారు. కరీంనగర్ కు చెందిన ప్రముఖ జ్యోతిష, వాస్తు, ఆగమ శాస్త్ర పండితులు శ్రీమాన్ నమిలికొండ రమణాచారి స్వామి వారి సమక్షంలో పూజా తంతు శాస్త్రోక్తంగా కొనసాగింది. గోమాతలను అర్పించిన వారికి సకల దేవతల అనుగ్రహం లభిస్తుందన్నారు. నమిలికొండ రమణాచారి స్వామి ప్రతి ఒక్కరు గోమాతను భక్తితో పూజిస్తే సకల కష్టాలు తొలగిపోయి మంచి జరుగుతుందని అన్నారు. ఈ జగత్తుకు గురువు, మొట్టమొదటి గురువు తల్లి గురువు. ఆ తర్వాత ఈ జగత్తుకు వ్యాసుడు గురువు. కాబట్టి దీన్ని వ్యాస పౌర్ణిమ అంటారు, గురు పౌర్ణిమ అంటారు. ఈ గురు పౌర్ణిమ సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన గుండా రాధాకృష్ణ గారు, వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఇక్కడ 108 మంది దంపతులతోని గోపూజ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా గో ప్రతిమలను, తర్వాత పూజా ద్రవ్యాలంతా కూడా ఉచితంగా ఇచ్చి చక్కగా ఇంత వర్షంలో కూడా అందరూ కూడా దంపతులు వచ్చి ఈ పూజా కార్యక్రమం చేసుకోవడం చాలా గొప్పనైనటువంటి విషయం. అదేవిధంగా వైకుంఠం నుంచి దేవతలందరూ కూడా గోమాతలో వచ్చి కొలువై ఉన్నట్టుగా ఆ గోమాతను ఎవరైతే అర్చిస్తారో వాళ్లకు సకల దేవత అనుగ్రహం వారందరికీ కలుగుతుంది. అందుకే తల్లి తర్వాత గురువు ఎవరయ్యా అంటే గోమాత. గోవును పూజిస్తే సకల దేవతలను ఆరాధించినట్టుగా భావించి ఇక్కడ చక్కటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లకు, ఈ కార్యక్రమంలో సేవ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనసారా కోరుకుంటున్నాను. నిర్వహించాలని ఒక సంకల్పం కలిగినది. 108 మంది దంపతులు, పుణ్య దంపతులు సామూహిక పూజా కార్యక్రమం చేయాలని ఒక సంకల్పం కలిగినది. 2 రోజుల నుంచి మామూలుగా నిన్నటి రోజున వర్షం ఉన్నది. ఆ వర్షం ఉన్న కొద్దిగా భయంతో ఉండే. ఈరోజు ఇంకా చాలా విపరీతమైన వర్షంతో ఇట్టి కార్యక్రమం జరపబడాలని ఒక విషయం నేను మా గురువుగారికి పూజ చేసి అడిగాను. ఏమీ పర్వాలేదు, పూజా కార్యక్రమం దిగ్విజయంగా అవుతుంది, మీరు టెన్షన్ కాకండి అని చెప్పారు వారు. అదేవిధంగా భక్తులు కూడా ఇంత వర్షంలో రావడము నాకు చాలా అదృష్టమైన విషయమే. వారు పుణ్య దంపతులందరూ ఈరోజు కార్యక్రమంలో ఇంత వర్షంలో కార్యక్రమంలో పాల్గొనడము వాళ్లకు చాలా అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలని ఆ జయశ్రీ మండలాన్ని కోరుతూ మనసారా కోరుతూ